మీరు బ్రష్ చేస్తున్న చెవుల నుంచి రక్తం వస్తుందా? అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ సింటమ్ మాత్రమే. దీనికి రీజన్స్ చాలా ఉంటాయి. దీనిలో మెయిన్ గా రీజన్ నెంబర్ 1 జింజవైటిస్, అండ్ రీజన్ నెంబర్ 2 హార్డ్ బ్రషింగ్, రీజన్ నెంబర్ 3 ప్రెగ్నెన్సీ, రీజన్ నెంబర్ 4 పూర్ డైట్. సో మనం ఈ జింజవైటిస్ అవాయిడ్ చేయాలంటే కంపల్సరీగా తిన్న తర్వాత నోరు గాజులు చేసుకోవాలి. అదే విధంగా బిఫోర్ గోయింగ్ టు బెడ్ కంపల్సరీగా బ్రష్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ బ్రషింగ్. హార్డ్ బ్రషింగ్ అయితే చాలా మంది చాలా ఫాస్ట్ గా బ్రష్ చేస్తూ ఉంటారు. దానివల్ల టీత్ ప్రెజెన్స్ గమ్ పూచుకొని బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ గమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నార్మలే, ఆఫ్టర్ డెలివరీ ఇది సబ్సైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ పూర్ డైట్. విటమిన్ ఏ, కే, సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. సో బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ అదే విధంగా ఈ విటమిన్స్ అవైలబుల్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనం ఈ బ్లీడింగ్ గమ్స్ నుంచి బయటపడచ్చు. అదే విధంగా ఎవ్రీ 6 months ఒకసారి మీ నియరెస్ట్ డెంటిస్ట్ ని విజిట్ అయ్యి మీ ప్రాబ్లమ్ ను చెక్ చేయించుకుంటే చాలా మంచిది.